బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలకంగా ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లవుతుందని అభిప్రాయం అయితే వ్యక్తం చేసింది. ఇక ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల విచారణ అయితే ముమ్మరంగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేశారు. మరింత విచారణ కోసం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే బెయిల్ కోసం ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక ఈ కేసులో A6 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. వ్యాపారాలు, ఆస్తుల విషయంపైన అధికారులు ఆరా తీస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ మద్యం స్కామ్ కేసులో సిట్ అధికారులు అయితే విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. రెండో రోజు సైతం నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే తొలి రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించిన అనంతరం విజయవాడ జైలుకు తరలించారు. ఈ రోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీకి తీసుకొని ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు, ఈ స్కామ్ వెనుక ఎంతమంది ఉన్నారు, అసలు నగదు అవకతవకలకు సంబంధించి ఎలా జరిగాయి అనే కోణంలో కూడా శ్రీధర్ రెడ్డిని అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పుకోవచ్చు, దీంట్లో గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా దీంట్లో ప్రధాన సూత్రధారుడు ఎవరు, అసలు ఇందులో వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు లావాదేవీలన్నీ కూడా ఎక్కడ చేశారు, ఈ నగదు లావాదేవీలకు సంబంధించి ఎటు తరలించారు అనే అంశం కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పటికి కొంతమంది అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పూర్తి సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా విచారించారు. ఆ తర్వాత మళ్ళీ రెండో రోజు కూడా కస్టడీకి తీసుకొని రెండో రోజు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. దీంట్లో కీలక పాత్ర పోషించింది ఎవరు, ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర పోషించారని చెప్పేసి గతంలోనే విజయసాయి రెడ్డి చెప్పినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత దీంట్లో ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో, దీంట్లో ప్రధానంగా పొలిటికల్ పరంగా ఎవరు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరెవరు దీంట్లో కీలక పాత్ర పోషించారు అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శ్రీధర్ రెడ్డి పలువురు పేర్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీ మద్యం లిక్కర్ స్కామ్ లో గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ ని వాళ్ళు అమ్మినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి వాళ్ళ సొంత బ్రాండ్ తో వచ్చినటువంటి కోట్ల రూపాయలు కూడా నగదుని తరలించినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ పేమెంట్లు లేకపోవడం, ఎక్కడ కూడా లెక్కల్లో స్పష్టత లేకపోవడం, దీంట్లో కీలకంగా వేల కోట్ల రూపాయలు కూడా స్కామ్ చేసినట్లుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కేసుని సీరియస్ గా తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తూ వస్తా ఉన్నారు. మరి ఈ రోజు శ్రీధర్ రెడ్డి నుంచి మరికొన్ని అంశాలు కూడా రాబట్టిన తర్వాత తదుపరిగా మరి కొంతమందిని ఈ కేసులో చేర్చే అవకాశం అయితే కనబడతా ఉంది. శ్రీధర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి అయితే తదుపరిగా సిట్ అధికారులు ముందుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం శ్రీధర్ రెడ్డిని రెండో రోజు విచారణ చేస్తా ఉన్నారు. రెండో రోజు విచారణ చేసిన తర్వాత ఈ కేసులో మళ్ళీ కీలకంగా ముందుకు పోయే అంశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంటే ఎవరెవరిని ఇంకా ఈ కేసులో అంటే చేర్చే అవకాశం ఉందనుకోవచ్చు? దాదాపు అందరూ పెద్దవాళ్లే ఉన్నట్టుగా తెలుస్తోంది.
అంటే ముఖ్యంగా ఎవరెవరు దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ఒక పక్క అతను ముందస్తు బెయిల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో దానికి తోడుగా అతను విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా విజయసాయి రెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా తీసినాక దీంట్లో ప్రధాన పాత్ర ఎవరు పోషించారు అనేది ముఖ్యంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా దీనికి అంటే అప్పుడు సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఈ యొక్క మద్యం ఈ యొక్క స్కామ్ జరగదని చెప్పేసి కూడా పోలీసులు అయితే అధికారులు అయితే భావించినట్లుగా తెలుస్తా ఉంది. మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ లావాదేవీలన్నీ, ఎందుకంటే వేల కోట్ల రూపాయల లావాదేవీలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, అసలు ఎవరెవరు దీంట్లో కీలక పాత్ర పోషించారు, అన్ని అంశాలు కూడా ప్రస్తుతం అయితే అధికారులు విచారిస్తా ఉన్నారు. అధికారులు విచారించిన తర్వాత తదుపరిగా అదుపులోకి ఎవరు తీసుకుంటారు, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఎవరి పేరు చెప్పారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు విచారణ తర్వాత పూర్తి స్థాయిలో కూడా కొన్ని వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి రికార్డింగ్ ఏమైనా జరుగుతుందా, వాంగ్మూలంకి సంబంధించి, విచారణకు సంబంధించి? పూర్తి స్థాయిలో, ఎందుకంటే సిట్ అధికారులు విచారణ చేసేటప్పుడు తప్పనిసరిగా వాంగ్మూలం అనేది రికార్డ్ చేసుకుంటారు. అయితే ఆ వాంగ్మూలం అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రాకుండా చూసుకుంటారు. పూర్తి స్థాయిలో తర్వాత కేసులు నమోదు చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా బయటకు వచ్చే అవకాశం అయితే నిన్న ఇవాళ 2 రోజులు కూడా సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి శ్రీధర్ రెడ్డి పలు అంశాలు కూడా సిట్ అధికారులకు వెల్లడించినట్లుగా తెలుస్తా ఉంది. మరి ఆ వెల్లడించినటువంటి అంశాలను బట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత తదుపరిగా సిట్ అధికారులు అయితే ముందుకు పోతారని కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.